సింపుల్ గా అప్పుడు మన దగ్గర అల్యూమినియం డబ్బాలు ఉండేవి, స్టీల్ డబ్బాలు ఉండేవి. అవును. అండ్ ఐ రిమెంబర్ మై మామ్ తో ఫర్ ద లాంగ్, ఈవెన్ టిల్ టుడే, లైక్ ఆల్మోస్ట్ 45 ఐ యామ్, నా చిన్నప్పటి నుండి అదే స్టీల్ డబ్బాస్ ఇన్ డిఫరెంట్ సైజెస్ ఫర్ ఆ పప్పు, బియ్యం, ఉప్పు అండ్ లైక్ ఎండుమిర్చీస్ అండ్ ఎవ్రీథింగ్. అసలు ఆ స్టీల్ డబ్బాలు చూస్తేనే పండగలా ఉండేది, కళ కళ తళ తళ మెరిసిపోతూ. సో సింపుల్ థింగ్ దట్ వాస్ సస్టైనబుల్, బికాస్ ఇప్పటి వరకు మా అమ్మ ఒక్కసారి కూడా చేంజ్ చేయలేదు డబ్బాల్ని. అండ్ దే లాస్ట్, దేర్ ఇస్ నో హార్మ్, అండ్ యునో లైక్ కెమికల్స్, ప్లాస్టిక్ లీచింగ్ అవన్నీ లేదు. కత్తిపీట స్టిల్ మై మదర్ యూజెస్. మన పెద్దవాళ్ళు ఇవన్నీ సెటప్ చేసిన థింగ్స్ ఇన్ ద కిచెన్. కానీ ఇప్పుడు మనం ఆ బుల్లెట్ వచ్చిందని, ఇంకోటి వచ్చిందని, యూనో చాపర్ అనేసి వి స్టార్ట్ యూజింగ్ టూ మెనీ థింగ్స్. మనకి ఈ ఇన్స్టాలో అయితే చూస్తే ప్రతిదానికి ఒక పరికరం ఉందండి. అవును. వెల్లుల్లి కట్ చేయడానికి ఒక పరికరం, వెల్లుల్లి దంచి ఇది వరకు తొక్క తీసేసి పోపులో వేసేవారు. ఇప్పుడు గార్లిక్ కటర్, పీలర్ అండ్ ఫుడ్ ప్రాసెసర్ అనేసి ఒకటి, సాలడ్ కటర్ అని, అసలు రకరకాలు అవన్నీ ఎక్కడ పెట్టుకోవాలి, ఎవరు క్లీన్ చేయాలి. 90% ప్లాస్టిక్ అవి. అది ఇంకోటి గమనించండి, 90% ప్లాస్టిక్. ఆ ఏ గ్రేడ్ ప్లాస్టిక్ ఎవరు దాన్ని అథెంటిఫికేషన్ చేయట్లేదు.